మహారాజా విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ధమాకా జోరు ఆ తర్వాత కాస్త తగ్గినా మళ్ళీ అంతకు మించి అనేలా దూసుకొస్తున్నాడు. విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశం నేను అంటూ ఇన్ అండ్ అవుట్ ఇరగదీశాడు. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లో విధ్వంసమే అన్నట్టుంది. మాస్ మహారాజా రవితేజ, కార్తిక్ గంటపనేని కాంబోలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈగల్ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. ట్రైలర్ మొత్తం రవితేజ విశ్వరూపం కనిపించింది. తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు అని అనుపమ పరమేశ్వరన్తో నవదీప్ చెప్పే మాటలతో ఈగల్ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను, విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను అని రవితేజ డైలాగ్ చెప్తుండగా వరుసగా షార్ట్స్ పడతాయి. ఓ పల్లెలో రవితేజ విగ్రహం ముందు పూజలు చేస్తూ కనిపిస్తారు జనం. ప్రస్తుతానికి సస్పెన్స్ మరో హీరోయిన్ కావ్య తాపర్తో సీన్స్ కూడా అదిరిపోయే. గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం అని చెప్పే అమ్మాయి తుపాకీలతో స్నేహం చేసే వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది? నువ్వు వచ్చాక మొత్తం మారిపోయిందని ఎందుకు చెప్పిందో చూడాలి. తనని పట్టుకోవడం కోసం మావోయిస్టులు, పోలీసులు, ప్రభుత్వం నుంచి ఫారిన్ మాఫియా, టెర్రరిస్టుల వరకు అందరూ ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలియాలంటే మార్గశిర, మధ్యరాత్రి, ఆ మొండి, మోతుబరి చేసిన మరణ హోమం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ అని రవితేజ దుమ్ము దులిపేశాడని అర్థమైపోతుంది. ఇక ట్రైలర్ విషయంలో చెప్పే డైలాగ్ కూడా మామూలుగా లేదు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేసేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు అని చెబుతూ సిగరెట్ కాల్చి సీన్ హైలైట్. బ్లాక్ బాస్టర్ నుంచి ధమాకా తర్వాత రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో ఈ గెలుపై మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో జనవరి 13న ఈ సినిమా విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి సంక్రాంతి 12 కోడీల బరిలో దిగుతున్న ఈగల్ విధ్వంసం థియేటర్లో ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.